వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మాజీ వార్డు కౌన్సిలర్ పెరక భాగ్యారెడ్డి ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి ఆపరేషన్ కూడా ఉచితంగానే చేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. కంటి పరీక్షల అనంతరం మళ్లీ రీచెక్ యాప్ ఉంటుందని ఈ అవకాశాన్ని హుస్నాబాద్ పట్టణ ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అయిపోయిన ఒక 10 రోజులు దాని తర్వాత అద్దాలు తీసుకోవాలి. బయట తీసుకోవాలి. అప్పుడు మేము రాము కదా అవసరం లేదు, మందు ఇంకా అవసరం లేదు, అందుకే చెప్తున్నాను. ఏ రోజు వస్తున్నారు? ఆసుపత్రికి సంబంధించి హైదరాబాద్ వారు ఈరోజు హుస్నాబాద్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడ మా మాజీ కౌన్సిలర్ పెరుక భాగ్యారెడ్డి గారుతో వాళ్ళ సహాయంతో ఈ కంటి పరీక్షలకు సంబంధించి ఒక శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిండు. ఆయన సహాయంతో ఇక్కడ దాదాపు 200 మంది 300 మందికి ఇవాళ ఉచితంగా పరీక్షలు ఇక్కడ చేయించుకుంటారు అందరూ. అదేవిధంగా ఇవాళ కంటి సమస్యలు ఉన్న వాళ్ళను కూడా హైదరాబాద్కు బస్సులను తరలించి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ హుస్నాబాద్కు తీసుకొచ్చే బాధ్యత కూడా శంకర కంటి ఆసుపత్రి వాళ్ళు తీసుకోవడం చాలా సంతోషకరం. అందుకే మళ్ళీ అదేవిధంగా పెరుక భాగ్యారెడ్డి గారికి కూడా మాజీ కౌన్సిలర్ ఆయన కూడా చాలా కృషి చేసిండు. ఈరోజు ఇలా చాలా మందికి ఇక్కడ ఎంతో మందికి ఈ శిబిరం ఉపయోగపడుతుంది కాబట్టి ఆయనకు కూడా మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఫినిక్స్ మరియు శంకర్ వారి
హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు, వారికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కూడా ఉచితంగానే హైదరాబాద్ ఇక్కడికి తీసుకెళ్ళి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సర్జరీ ఇప్పించి తిరిగి మళ్ళీ వారి సొంత ఖర్చులతో ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు ఇచ్చి ఇక్కడ వెళ్ళిపోతారు. సదుపాయాలు కూడా వాళ్ళే సమకూరుస్తారు, భోజన సదుపాయాలు కూడా సమకూరుస్తున్నారు. వారికి ఇక్కడ మా ఆధ్వర్యంలో నేను 5th వార్డ్ కౌన్సిలర్ పెరక భాగ్యరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత కంటి శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ శిబిరానికి విశేష స్పందన ప్రజల నుండి వచ్చి వారు ఒక్క కంటి చూపులకు గాను ఇక్కడ పరీక్షలు చేయించుకొని వాళ్ళు తిరిగి హైదరాబాద్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని తిరిగి ఇక్కడ హుస్నాబాద్లో చేస్తారు. ఇట్టి కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించినందుకు, ముఖ్యంగా హాస్పిటల్ సిబ్బందికి, వాళ్ళ వైద్య సేవలు అందించినటువంటి సిబ్బందికి నా యొక్క ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం. అండి, మేము శంకరకంటి హాస్పిటల్ నుంచి వచ్చినాము. ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ క్యాంపులో 60 మంది వరకు ఓపీ అవ్వగా 25 మంది వరకు ఐపీ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ ఈరోజు ఆపరేషన్కి హైదరాబాద్ తీసుకెళ్తాము మా బస్సులోనే. రేపు ఆపరేషన్ అవుతుంది. మంగళవారం రోజు ఆపరేషన్ అయ్యాక మంగళవారం రోజు ఈ టైం వరకు ఇక్కడ తీసుకొస్తారు. వాళ్ళకి ₹1 తీసుకోకుండా అంతా ఉచితంగానే చేస్తాము. వాళ్ళకి ₹1 తీసుకోకుండా, వాళ్ళకి పేదవాళ్ళకి ఇప్పటి వరకు ₹1 తీసుకోకుండా మేమే చేస్తున్నాము. వాళ్ళకి వేరేలో చెప్పచ్చు. అలా కాకుండా మా హాస్పిటల్లో ఏ ప్రాబ్లం అయినా కంటికి సంబంధించింది అందరూ ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్లో ఉంటారు చేయడానికి, వేరే వాళ్ళైతే ఉండరు. వాళ్ళకి ఇవాళ తీసుకెళ్తే మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ రీచెకప్ ఉంటుంది. వాళ్ళకి కళ్ళల్లో అద్దం లెన్స్ వేస్తారు. అది సెట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి మళ్ళీ నెల తర్వాత వచ్చి చెక్ చేసి వెళ్తాము. వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళకి బస్ ఛార్జెస్ విషయంలో కానీ అంతా మేమే తీసుకుంటాము. ఫౌండేషన్ సంస్థ ద్వారా ఉచితంగా సేవ చేయడం జరుగుతుంది. ఎలాంటి పైసలు తీసుకోవడం అంటే ఉండదు. ఇప్పటికీ మా హాస్పిటల్ పెట్టి 2 సంవత్సరాలు అయింది. మా ప్రపంచంలోనే 10 రాష్ట్రాలలో 14 ఆసుపత్రులు ఉన్నాయి. 14 ఆసుపత్రులలో అన్ని హాస్పిటల్లో ఇలాగే జరుగుతూ ఉంటాయి. పేదవాళ్ళకి ఉచిత సేవ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 2 సంవత్సరాలలో 30 లక్షల మంది ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ అయినాయి. మిగతా వాళ్ళకి వేరే రెటీనా, టెరిజియం ఉన్న వాళ్ళకి కూడా ఆపరేషన్ అయినాయి. ఆరోగ్యశ్రీ మీద ఒకరికి పేయింగ్ సైడ్ వరకు అయితే తీసుకోలేదు. అందరికీ ఇప్పటివరకు రీమార్క్ ఎవరికి మంచిగా అయింది ఆపరేషన్, ఒక్కరికి కూడా రీమార్క్ రాలేదు. అందరి విలేజ్లో ఫాలోఅప్ చేస్తుంటాము, పబ్లిసిటీ చేస్తున్నా కూడా వాళ్ళు అంటుంటారు బాగానే అయింది ఆపరేషన్, ఇప్పటి వరకు ఎవరికి ఏం కాలేదు అంటుంటారు.